ఆరాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరు ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 23 మంగళవారం, కర్నూలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఎస్ గార్డెన్స్, సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర, నందికొట్కూర్ రోడ్, కర్నూలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 25 గురువారం, గుంటూరు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో, మించియాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 26 శుక్రవారం, ఖమ్మం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 27 శనివారం, భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి జకరియా గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు మీకు గొప్ప అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. అడుగుతున్నావు కదా, నాతో మాట్లాడవా, నన్ను దర్శించవా ప్రభు అని అడుగుతున్నావు. దేవుడిని మనం ఆలకించాడు, నీ పట్ల కృప చూపిస్తూ ఉన్నాడు. చూడండి, జకరియా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనంలో, బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవార్లరా, మీ కోటను మరలా ప్రవేశించుడి. దేవునికి మహిమ కలుగును గాక. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవార్లరా, మీ కోటను మరలా ప్రవేశించుడి. అర్థమైంది అనుకుంటాను ఈ మాట మీకు. మరలా చెప్తున్నాను, మీ కోటలోనికి మీరు వెళ్ళిపోతున్నారు. మరలా ప్రజెంట్ బంధకాలు, శోధనలు, ఇబ్బందులు ఎన్నో మిమ్మల్ని ఆవరించినా కానీ మీరైతే ఒక నిరీక్షణతో ఉన్నారు. లేదు, ఈ బంధకం ఎలాగున్నా కానీ నేను బయటకు వస్తాను, నేను గొప్ప సాక్ష్యమే చెప్తాను. దేవుడు నాకు ఈ యొక్క కీడు, ఈ చీకటిని తొలగించి దేవుడు నా జీవితంలో గొప్ప వెలుగు అనుగ్రహిస్తారు. నేను సిగ్గుపరచబడను, నా కుటుంబం సిగ్గుపరచబడదు, నేను దేవుని సన్నిధిలో సాక్షిగా ఉండబోతున్నాను అనే ఒక నిరీక్షణ నీలో ఉంది. పరిస్థితులు ఎంత భయంకరంగా నిన్ను ఆవరించినా కానీ నీవు గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నావు కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన్ని నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, పరలోకము నుండి డైరెక్ట్గా నీకు ఇస్తున్న మాట, నిరీక్షణ గలవార్లరా. ఎలాంటి నిరీక్షణ అంటే, మీరు బంధకములలో ఉండి, బంధకములలో పడి ఉండి, అయినా నా దేవుడు నన్ను సిగ్గుపరచడు. అప్పులు ఎక్కువైపోయినాయా? చాలా కష్టాలు ఉన్నాయా? ఇన్ని అప్పులున్నా కానీ దేవుడు ఏదో రోజు అప్పుల నుంచి బయటకు తీసుకొస్తాడు. ఒక నిరీక్షణ నీలో ఉంది. రోగం ఎక్కువైపోయినా కానీ, ఎంత పెద్ద రోగమైనా దేవుడు ఏదో సమయంలో నన్ను బయటకు తీసుకొస్తాడు అని ఒక నిరీక్షణ నీలో ఉంది కదా. ఆత్మ ఇది నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. నీ బంధకాలు, ఒంటరిగా ఉండి ఏడుస్తున్నావా? మానసికంగా కుమిలిపోతున్నావా? ఇలా నటించి బ్రతుకుతున్నాను, నా జీవితంలో స్వతంత్రం అనేది నాకు లేదు, ఏది జరగకూడదంటే అన్నీ అలా జరిగిపోయినాయి, నేను ఇంకా ఎందుకు బ్రతుకుతున్నాను, ఇంకా బ్రతకాలా, ఇదంతా నేను చేయాలా, నాకు అవసరమా, నన్ను తీసుకోవా బాబు అని ఏడుస్తున్నావు కదా. దేవుడు నీ మనసును గుర్తెరిగి, నీ బాధను చూసిన దేవుడి దినాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే, బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవార్లరా, మరలా మీ కోటను ప్రవేశించడి. పోయిన ఘనత మరలా నువ్వు స్వాధీనపరచుకోబోతున్నావు. పోయిన ఆస్తిని మరలా నువ్వు స్వాధీనపరచుకోబోతున్నావు. కోల్పోయిన ఆరోగ్యాన్ని, కోల్పోయినటువంటి శక్తిని మరలా దేవుడు నీకు ఇస్తున్నాడు. మరలా నువ్వు ఎంజాయ్ చేస్తావు. అద్భుతమైనటువంటి సంతోషముతో ఎలుగెత్తి ప్రజలు ఎదుట సాక్షిగా ఉండబోతున్నావు. మరలా ప్రవేశిస్తున్నావు. అయిపోయిందని అనుకోకు, కానీ నిరీక్షణ ఒకటి ఉంది. ఆ దేవుడు నీ నిరీక్షణ చూసి ఉన్నాడు. పరిశుద్ధాత్ముడి దినాన్ని నీతో మాట్లాడుతూ ఉన్నాడు. బంధకంలో పడి ఉండి నిరీక్షణ గలవార్లారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. ఎందుకు ప్రవేశించమన్నాడంటే, అక్కడ అందులో ఇంకొక మాట ఉంది, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ఇంతకుముందు ఒక మేలే జరిగింది, కానీ మరలా నీ సేవ తిరిగి కట్టబడుతుంది. మరలా నీ యొక్క ఆస్తి తిరిగి వస్తుంది, నీ చేతికి అప్పగిస్తాడు.
మరలా నీ భర్త నిన్ను ప్రేమిస్తాడు, మరలా నీ కుటుంబం కట్టబడుతుంది, మరలా నీ పిల్లలందరూ సమకూర్చబడతారు, సమాధానము ఉంటుంది, మరలా నీ ప్రభుత్వం నీకు వస్తుంది, మరలా నీ కుటుంబం నీకు వస్తుంది, మరలా స్వతంత్రంగా బ్రతికి దేవుని మందిరంలో సాక్ష్యం చెప్పే దినము దేవుడు నీకు ఇస్తున్నాడు. ఆత్మ నీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యు. ఇర్మియా గ్రంథం 30:18 చూస్తే, యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పింతును. అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడును, నగరియు యథాప్రకారము నివాసులు గలదగును. ఈ 18వ వచనంలో 3 భాగాలు కనపడుతూ ఉన్నాయి. 18వ వచనంలో 2వ లైన్ చూడండి, యాకోబు నివాస స్థలములను కరుణించి, చూడండి, వాని గుడారములను నేను చెరలో నుండి రప్పింతును. మొదటి పాయింట్ ఏంటంటే, వాని గుడారములను చెరలో నుండి రప్పింతును. హల్లెలూయా. రెండవది, అప్పుడు పట్టణము, అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడును. గుర్తుపెట్టుకోండి, పెన్నుతో నోట్ చేసుకోండి అక్కడ. మూడవది, నగరియు యథాప్రకారము నివాసులు గలదగును. అంటే 3 అద్భుతమైన మాటలు దేవుడు 2024 మనకు అనుగ్రహించాడు. ఈ సంవత్సరంలో 3 కాలాలు. ఏ కాలాలు అవి? ఏమేం కాలాలు ఉన్నాయి మనకి? ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం మనం? శీతాకాలంలో ఉన్నాం, తర్వాత వేసవికాలం, మూడవది వర్షాకాలం. ప్రతి కాలము ఎన్ని నెలలు ఉంటాయి? కాలం వచ్చి ఎన్ని నెలలు? 4 నెలలు ఉంటాయి. 3 కాలాలు, 3 4లు 12 నెలలు. చూసారా ఎలా చెప్తున్నాను నేను సిద్ధాంతిగా? 12 మాసాలు. 12 మాసాల్లో 3 మాటలు నీ బ్రతుకుకి దేవుడిచ్చాడు. మొట్టమొదటిది ఏంటంటే, మొట్టమొదటిగా ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 4 నెలల్లో జరిగే గొప్ప వాగ్దానం ఏంటంటే, నిన్ను కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పించును. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ మీరు టైం టేబుల్ పెట్టుకోండి. ఈ 4 నెలల్లో ఏ బంధకంలో ఉన్నావో, ఎక్కడ ఉండి మనసు నెమ్మది లేకుండా ఉన్నావో, ఆశ్చర్యకరంగా నువ్వు, నీ బిడ్డలు, నీ కుటుంబం అప్పులనే చెరలో ఉన్నావా, రోగమనే చెరలో ఉన్నావా, అశాంతి అనే చెరలో ఉన్నావా, ఏ శుభకార్యము చూడని చెరలో ఉన్నావా, రుణబాధలు, మానసిక ఒత్తిడిలో ఉన్నావా, దేవుడు నిన్ను కరుణించాడు, నిన్ను చెర నుండి బయటికి రప్పించి ఉన్నాడు. నమ్మిన వారందరూ గట్టిగా చేతులు పైకెత్తి చప్పటి కొట్టి హల్లెలూయా చెబుతూ, ఆమేన్ ఆమేన్ అని 7 మార్లు చెబుతూ, దేవా నా కుటుంబాన్ని నా గుడారమును చెరలో నుండి రప్పించేవా బాబు, నన్ను కరుణించేవా బాబు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు నిన్ను ప్రేమించుచున్నాడు. మీరందరూ కూడా చెర నుండి బయటకు వస్తున్నారు. 4 నెలలు అంటే 4 నెలలు టైం ఉంది, కానీ నీవు దానిని ఆసక్తిగా విశ్వసిస్తే, నీ భక్తితో విశ్వాసమును కట్టుకోగలిగితే, పరిశుద్ధతతో ఆయన దగ్గరికి ఉంటే, ఈ రోజు నుండి విడుదల దేవుడు చేయటం నువ్వు అనుభవిస్తావు. అప్పులున్నాయా? ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? కష్టాలున్నాయా? చెర ఏంటో, ఈ ఇంట్లోకి వచ్చి పడ్డాను నేను, లేకపోతే ఈ సమస్యలో పడ్డాను, తెలుసో తెలియకో తొందరపడి ఒక మాట మాట్లాడటం వల్ల నేను ఇందులో ఇరుక్కుపోయాను, లేకపోతే నేను ఇక్కడ సంతకం పెట్టి ఇరుక్కుపోయాను, నేను మధ్యలో ఉండటం వల్ల నా మీద పడిపోయింది ఈ సమస్య అని అనేక రకాలుగా నలిగిపోతున్న నీవు, నీ బంగారం తాకట్లో ఉందని ఏడుస్తున్నావేమో, నీ స్థలము పొలము తాకట్లో ఉంది, లేకపోతే బ్యాంకులో ఉంది, లేకపోతే అప్పు తీరే విధానం లేదు, అన్ని విషయాల్లో మనసు నెమ్మది లేకుండా ఒత్తిడి ఎక్కువైపోయి ఏడుస్తున్నావేమో. దేవుడు నీ దుఃఖాన్ని చూచాడు,
దేవుడు నీ బాధను చూశారు. ఈరోజు ఈ ప్రార్థనా శక్తి ద్వారా గొప్ప మాటను ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. నిన్ను ఆయన నీ గుడారము అంటే నీ ఇంటిని మొత్తం ఎంటైర్ నీ కుటుంబాన్ని భయంకరమైన బాధ నుండి దేవుడు విడుదల ప్రాంతానికి తోడుకుని వచ్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. విరిగిన హృదయాలకి ఆయన ఆసన్నుడిగా ఉన్నాడు. ఈ మొదటి 4 నెలలు మీరు బలముగా ప్రార్థన చేయండి. ప్రతిరోజు ఉదయాన్నే లేచి గమనించండి, ఏ విషయంలో దేవుడు నన్ను విడుదల చేస్తున్నాడు, నా బిడ్డను విడుదల చేస్తున్నాడు, నా కష్టాలన్నీ ఎలా పోతున్నాయి, దేవుడు అద్భుతం ఎలా చేస్తున్నాడని గమనించండి. నిన్ను ఆయన చెర నుండి రప్పిస్తున్నాడు అంతే. సెకండ్ పాయింట్ ఏమన్నాడంటే 30:18 3వ లైన్, అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడను. ఏంటి? పట్టణము కొండ మీద కట్టబడను. రెండవ పాయింట్ ఏంటంటే దేవుడు నిన్ను పట్టణముగా కడతాడు. ఎక్కడ కడతాడంటే నీ కొండ మీదే కడతాడు. హల్లెలూయా. అంటే నీ ఊర్లోనే కడతాడు. నీ స్వజనుల మధ్యనే దేవుడు ఎత్తైన కొండపైన నీ బిడ్డని తలగా చేస్తాడు. మేము ఒకప్పుడు ఈ స్థితిలో ఉన్నాం, ఇప్పుడు పడిపోయాము, మా బ్రతుకు సరిలేదని ఏడుస్తున్నావు కదా, దేవుడు పట్టణముగా కడుతున్నాడు. పట్టణం అంటే ఏంటి? పట్టణం అంటే ఫైనాన్స్. ఏంటి పట్టణం అంటే? పట్టణం అంటే ఏంటనుకుంటున్నారు? డబ్బులుంటే ఆ ఊర్లో ఎక్కువ డబ్బు వచ్చింది అనుకోండి, ఆ ఊరు ఏమైపోతుంది? పట్టణం అయిపోతుంది. హైదరాబాద్లో మాకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని ఉంది. ఏ డిస్ట్రిక్ట్ అది? డబ్బు అక్కడే ఉంటుంది అంటున్నారు అందరూ. ఇక్కడ కాకినాడ కూడా పట్టణముగా ఎందుకు అయింది? కాకినాడ చుట్టూ ఊర్లు ఉన్నాయి కానీ కాకినాడ పట్టణం అని ఎందుకు అన్నారు దీన్ని? ఇక్కడ కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ఏమున్నాయి ఇక్కడ? ఎన్ఎఫ్సిఎల్ ఉంది, ఇంకా పోర్ట్ ఉంది, బోల్డ్ ఉన్నాయి మీకు ఇక్కడ. ఇవన్నీ ఉండటం ద్వారా ఏమవుతుందంటే ప్రజలకు ఉపాధి దొరుకుతుంది. ఏం దొరుకుతుంది? ఉపాధి దొరుకుతుంది, బ్రతుకు తెరువు దొరుకుతుంది, వ్యాపారం నడుస్తుంది, జీవనోపాధి. పట్టణంలో పల్లెల్లో ఉన్నవాడు పట్టణం వెళ్ళి బతుకుతాడు, ఎందుకంటే పట్టణంలో ఏదో దొరుకుతుంది. హల్లెలూయా. ఇంతవరకు ఏ వ్యాపారం లేదు, ఏ ఉద్యోగం లేదు, ఏ రకంగా కూడా నా స్థితి బాగుగా లేదని అనుకున్నావు కదా, దేవుడు నిన్ను ఎక్కడ బాధపడ్డావో అక్కడే యేసయ్య నీ కుటుంబాన్ని దీవెనకరమైన ఉద్యోగంతోటి నిన్ను కొండ మీద కడుతున్నాడు. హల్లెలూయా. నీ అల్లుడికి మంచి జాబుని దేవుడు ఇస్తున్నాడు, నీ కుమారుడికి ఇస్తున్నాడు. వ్యాపారంలో స్థిరపరచబడతావు, ఉద్యోగంలో స్థిరపరచబడతావు, వ్యవసాయంలో స్థిరపరచబడతావు. అన్ని విషయాలలో నేను వాగ్దానాన్ని చూశాను. 2024 మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోగలిగితే ఈ 2024 అందరి దగ్గర డబ్బు బలంగా ఉంటుంది, ఫుల్ వచ్చేస్తుంది అంతే. ఎలా వస్తుందో తెలియదు. కొబ్బరికాయలోకి నీళ్ళు ఎలాగ వస్తాయో మీకు ఏమైనా తెలుసా? కానీ ఏ కొబ్బరికాయని కొట్టినా నీళ్ళు ఉంటాయి. ఎందుకంటే ఆ కొబ్బరి చెట్టుకి, కోకోనట్కి భూమి లోపల నుంచి స్పెషల్ గొట్టం పెడతాడు. దానికి ఏమైనా వైర్ వేసాడేంటి? అది లోపల చూడండి, ఆ చెట్టు భూమి లోపల ఉన్న నీరుని పైకి తీసుకెళ్తుంది. ఎవరికి తెలియదు, అది ఎవరికి కనపడుతుందా? మొవ్వులోకి తీసుకెళ్ళి ఆ గెలలోకి తీసుకెళ్ళి ముచ్చుకు నుండి ఆ కొబ్బరి ఆ పీసును కాదని, చిప్పను కాదని, లోపల కొడకను కాదని శ్రేష్టమైన నీరు లోపల దాగి ఉంటుంది. కొబ్బరికాయలోకి నీళ్లు ఎలా వెళ్ళిపోయిందో నీకు తెలియదు కదా. నీ దీన స్థితి బహుగా పట్టణముగా కట్టబడటం ఆశ్చర్యకరంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు అద్భుతాలు చేస్తున్నాడు. 2024 ఈ నూతన సంవత్సరము నీవు ఎక్కడ అవమానపరచబడ్డావో, ఎక్కడ రుణబాధలు, కష్టాలు, రోగిగా ఉన్నావో అక్కడే దేవుడు నిన్ను ఆరోగ్యమైన గొప్ప పట్టణముగా కడతాడు.
పట్టణం దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఉద్యోగం దొరుకుతుంది, పట్టణం దగ్గరికి వెళ్ళినప్పుడు ఉపాధి దొరుకుతుంది అని అనుకున్నాం కదా. ఎవరు పట్టణం అంటే దేవుడు నిన్నే పట్టణంగా కడతానంటున్నాడు. అంటే నీవే 10 మందికి ఉద్యోగాలు ఇస్తావు. నీకు ఉద్యోగం లేదని ఏడుస్తున్నావేమో, అది లేదు ఇది లేదని ఏడుస్తున్నావేమో. దేవుడు ఆశ్చర్యమైన కార్యం ఏంటంటే నీవే అనేక మందికి పెట్టేలాగా దేవుడు చేస్తున్నాడు. 10 మంది దగ్గర అప్పులు చేస్తున్నావేమో, నీవు 10 మందికి కాదు 100 మందికి నీవే అప్పిచ్చిదానుగా ఉంటావు. భయపడకు. సమస్యలున్నాయి, నిన్ను కృంగదీస్తున్నాయని కృంగిపోవలసిన పని లేదు. దేవుడు ఈ నూతన సంవత్సరము నీ కొండ మీద పట్టణము కడుతున్నాడు. మొదటి వాగ్దానము, ఈ నూతన సంవత్సరం వాని గుడారమును చెర నుండి రప్పింతును. రెండవది, పట్టణము దాని కొండ మీద కట్టబడును. పట్టణము వేరే కొండ మీద కట్టడం కాదు, వేరే చోటకెళ్ళి డెవలప్ అవడం కాదు. నీ ప్రాంతంలో నీ స్వజనుల ఎదుట దేవుడు నిన్ను ధ్వజస్తంభంగా నిలబెడతాడు. అందరూ నిన్ను ఇలా చూస్తారు, నీ పిల్లల్ని. అమ్మా ఎంత మంచి సంబంధం వచ్చింది, ఎప్పుడు ఇంత గొప్ప సంబంధం వచ్చింది, ఎప్పుడు పిల్లలు పుట్టారు, ఎప్పుడు ఇంత మేడ కట్టుకున్నారు, పాపం ఎన్ని బాధలు పడ్డారో. గేదె పాలు అమ్ముకుని బతికేవారు ఈరోజు గేదెలు సార్లు ఎన్ని ఉన్నాయో వీళ్ళకి అంటారు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. నీ పాడి పంటలను యేసయ్య దీవించుచున్నాడు. మీరు భయపడొద్దు, మీరు మామూలు మనుషులు కారు. క్రీస్తు నందున్నవాడు మామూలు మనుషుడు కాడు. ఎందుకంటే మనం ఎక్కడున్నా నూతన సృష్టిని చేస్తాము. ఎవడైనను క్రీస్తు నందున ఎడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము కొత్తవాయెను. మనము ఇంకా కొత్తవి అవ్వట్లేదు. నూతన సృష్టి నేనేం చేయలేకపోతున్నాను, నా బ్రతుకు ఇంకా అలా ఉన్నదంటే ఎవరి లోపం అంటే అది నీ లోపమే. ఎందుకంటే నువ్వు క్రీస్తుని కలిగి ఉన్నట్టున్నావు, కానీ నిజముగా క్రీస్తు నీలో లేడు. నీ గుండె నిండా యేసుకు చోటిస్తే నీ బ్రతుకు ఆశీర్వాదకరంగా నక్షత్రంలాగా వెలిగిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. గుండె నిండా యేసుకు చోటిస్తే నీకు ఆజానుభావుడినే దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. నీకు మంచి డబ్బులున్నవాడినే ఇస్తాడు, అందమైన వాడిని ఇస్తాడు. నీవు ఎవరిని పెట్టుకోవాలి? ముందు యేసయ్యని పెట్టుకో. కొంతమంది మెళ్ళో నెక్లెస్నే పెట్టుకుంటారు గుండె నిండా. ప్రియులరా, దేని మీద పెట్టుకోకూడదు మన మనసు. నేనైతే వాక్యం చెప్తున్నాను, నా గుండె నిండా యేసుని పెట్టుకున్నాను. నా లోకంలో నా తండ్రి అనుకోకుండా నేను ఎక్కువ ప్రేమించాను. నా తండ్రిని, నా తండ్రి కంటే ఎక్కువ నేను యేసు ప్రభు వారిని ప్రేమించాను. నా తండ్రిని ప్రేమిస్తుంటే నా తండ్రి ఏమన్నాడంటే, నా తండ్రి ప్రేమ కంటే పరమ తండ్రి ప్రేమ గొప్పది బాబు అని నాకు చెప్పాడు. అప్పుడు నేను యేసయ్యని ప్రేమించాను. నాన్న జబ్బు పడ్డాడు, అనారోగ్యం వచ్చింది, చనిపోయే సమయం ఆసన్నం అయినప్పుడు చాలా బాధ అనిపించింది. నాన్న ప్రభు నందు నిద్రించాడు, చాలా బాధ అనిపించింది. అయ్యో అనుకున్నాను. కానీ తెల్లారితే సెకండ్ సాటర్డే రాజమండ్రి ప్రార్థన ఉంది. ఇది ఎలాగ? ఇప్పుడు నేను పరీక్షలో పడ్డాను. ఇప్పుడు నేను నా తండ్రికి స్థానం ఇస్తానా, దేవునికి స్థానం ఇస్తానా? అప్పుడు నేను ఒకసారి నా తండ్రిని అలా జ్ఞాపకం చేసుకున్నాను, చూసుకున్నాను. ఓకే, ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎవరు? నాన్న దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఓకే, కానీ నాన్నకంటే ఎక్కువ పరమ తండ్రి నా గుండెలో ఉన్నాడు. నేనేమన్నానంటే, పర్వాలేదు, ఈ కార్యక్రమం రాజమండ్రి తైలాభిషేకం చేసి వచ్చి చేస్తానని అనుకున్నాను. హల్లెలూయా. బంధువులు ఏమంటారు అని కొందరు అన్నారు. ఏ బంధువులు ఏమంటే నాకెందుకు, నా గుండె నిండా ఉన్నవాడు యేసు. ఆమెన్, హల్లెలూయా. నా తండ్రి ప్రభునందు నిద్రించిన నా తండ్రిని అలా విడిచిపెట్టి నేను రాజమండ్రి వెళ్ళి, అసలు అంటే నాన్నతో అంత గొప్ప బంధం ఉంది నాకు, గొప్ప బంధం అనమాట. నాకు స్నేహితుడు ఆయనే, దైవజనుడు ఆయనే, తండ్రి ఆయన, అన్నీ ఆయన ఇక్కడ. కానీ ఆయన నిద్రించిన ఆ బాధ పక్కకు పెట్టుకుని గుండె నిండా యేసుని పెట్టుకోవటం వల్ల నేను రాజమండ్రి వెళ్ళి తైలాభిషేక ప్రార్థనలో వాక్యం చెప్పి అందరికీ ప్రార్థన చేసి అప్పుడు వెళ్ళి నేను ఆ కార్యక్రమంలో పాలు పొందాను. ఎందుకంటే
నా తండ్రి మీద ఉన్న ఫీలింగ్ కంటే పరమ తండ్రి మీద ఎక్కువ ఫీలింగ్ పెట్టుకున్నాను నేను. ఆమేన్, హల్లెలూయా. అందుకనే నేను ఈ వాక్యం చెప్తున్నాను. ఆ అర్హత ఉంది కనుకనే మీకు బోధిస్తూ ఉన్నాను. ఎవరి మీద కన్నా ఫీలింగ్ కంటే, లవర్ కంటే, భార్య కంటే, భర్త కంటే, పిల్లల కంటే యేసుకు నువ్వు ప్రథమ స్థానం ఇచ్చేవు అంటే నిన్ను టాప్లో పెట్టేస్తాడు అంతే. హల్లెలూయా. ఎవరికి ప్రయారిటీ ఇస్తారు మీరు ఇప్పుడు చెప్పండి, గట్టిగా చెప్పండి. యేసయ్యకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేవంటే నీ పిల్లల్ని నీ దగ్గర ఉంచుతాడు, నీ కుటుంబంలో సమాధానం ఉంటుంది. నేను ప్రతిరోజు నా హృదయం ఉప్పొంగుతూ ఉంటుంది. ఎందుకంటే నేను యేసుని అనుభవిస్తూ ఉన్నాను, ఆయన స్పర్శని అనుభవిస్తున్నాను. అందుకనే ఎక్కడికి వెళ్ళి వాక్యం చెప్పినా, ఎవరి మీద చేతులుంచి ప్రార్థన చేసినా వారి మీదకి ఆయన మహిమ దిగుతూ ఉంది, ప్రభావం వెళ్తూ ఉంది. నేను ఇక్కడ నిలబడ్డానా మీకు తెలియకుండా మీ చుట్టూ దేవుని మహిమ ఆవరించింది. ఎందుకంటే ఆయనను మనం మోసుకుని వెళ్ళిపోతుంటే ఆయన ప్రభావము ఇప్పుడు రేపు గోగుమంట వేస్తాం కదా, పెద్దగా గోగుమంట వేస్తే ఆ వేడి కొంచెం దూరం తాకుతుంది. ఈ మంటే ఇంత దూరం తాకితే వేడి పరలోకము నుండి దిగి వచ్చిన ఆ పరిశుద్ధాత్మ అనే దహించు అగ్ని మనలో ఉంటే దగ్గరగా 2-3 కిలోమీటర్లు తన్నేస్తుంది మనం ఎక్కడ ఉన్నా కూడా. హల్లెలూయా. మనం ఏదైనా ఒక హాస్పిటల్ అడుగు పెట్టామనుకోండి, హాస్పిటల్ అంతా కూడా దైవికమైనటువంటి శక్తి ఆవరిస్తుంది. మనం ఎవరింట్లో కన్నా వెళ్ళి అడుగు పెట్టామనుకోండి, ఆ ఇల్లంతా కూడా ఒక తరంగాల కింద ఆత్మ వైబ్రేషన్ తగులుతుంది. నీవు బలమైన మనిషివి గనుక, నీ గుండె నిండా యేసు ఉన్నప్పుడు ఏ దరిద్రంలో అడుగు పెట్టినా అది దీవెనగా మారిపోతుంది. ఎవరినికి అపాయం చేయాలనుకున్నా సరే వారి మనసు మారిపోతుంది. శత్రువుతో మనం డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నప్పుడు తెలియకుండా వారికి మన మీద ప్రేమ వచ్చేస్తుంది. శత్రువులను దేవుడు మిత్రులుగా మార్చేస్తాడు. క్రీస్తుని కలిగి ఉండటంలో గొప్ప భాగ్యం ఇది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 2024 నా ప్రియ సహోదరులరా, నిన్ను దేవుడు తలగా చేస్తాడు. ఒక వాగ్దానం ధర పుట్టాను కనుక నా నోటి నుండి ఈ మాటలు దేవుడు ఇస్తున్నాడంటే అది పరలోకం నుండి దేవుడు ఈ మాటలు నీకు బయలుపరుస్తూ ఉన్నాడు. అట్టి ఆశీర్వాదము దేవుడు మీకు దయచేయునుగాక. అందరు తలలు వంచండి, కళ్ళు మూసుకునండి, మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. అందరూ 2 చేతులు ఆకాశం వైపు చాపి, నీ ఎదుట నేను ఏదైనా పాపం చేసేనేమో క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు, నీ రక్తంలో నన్ను కడుగు బాబు, నన్ను శుద్ధినిగా చేయి బాబు, నీవు తప్ప నాకు ఆధారం ఏదీ లేదయ్యా. ఈ 24 ఈ కొత్త సంవత్సరము నాకు అన్ని రకాలుగా విడుదల ఇస్తున్నావా, శాంతిని సమకూర్చేవా. హల్లెలూయా. ఏడుస్తున్నావు కదా, బిడ్డ ఎలాగా, ఈ భర్త ఎలాగా, ఈ రోగము, ఈ బంధం ఎలాగా, ఈ శోధన ఎలాగా ఏడ్చావు కదా. దేవుడు నీతోనే మాట్లాడాడు. నిన్ను నీ గుడారములో నుండి ఆయన రప్పిస్తున్నాడు. చెరని గుడారముని రప్పిస్తున్నాడు. చెరలో నుండి వాని గుడారములను రప్పించును. నీ ఇల్లే కాదు, నీ బిడ్డ ఇల్లు కూడా, నీ తల్లిదండ్రుల కుటుంబం, నీ అత్తమామలు, మీ వాళ్ళందరూ కూడా నిన్ను విడుదల పరచబడతారు. హల్లెలూయా. చెర నుండి రప్పిస్తున్నాడు, ఇల్లునే విదిలిపిస్తున్నాడు. అడ్డుల్లో నుండి, మనుషుల పెట్టే బంధకాల నుండి, తెలిసి తెలియక వ్యాపారాలు చేసి నష్టపోయి అప్పుల్లో ఇరుక్కుపోయిన నిన్ను చెర నుండి రప్పిస్తాడు. ఏ మనుషుడి దగ్గర గొర్రె పిల్లలా బ్రతుకుతున్నావో సింహం పిల్లలాగానే తలగా దేవుడు చేయబోతున్నాడు. ఇక మీదట నీ మాట మారుతుంది, నీ సాక్ష్యం మారుతుంది. ప్రభువా, నా కన్నీళ్లు చూసేవా బాబు, నీకేముంది, నీకేమీ లేదు అన్నారా, ఏం తెచ్చుకున్నావని అడుగుతున్నారా? వారి ముందే దేవుడు నిన్ను పట్టణముగా కడతా ఉన్నాడు. హల్లెలూయా. నీకేమీ లేదు,
నువ్వెవరు? ఎక్కడ తృణీకరించబడ్డావో అక్కడే స్థానము సంపాదించుకున్నావు. నిన్ను ఆయన స్థిరపరుస్తా ఉన్నాడు. అందరూ ప్రార్థన చేయండి. విడుదల దేవుడిచ్చాడు, విడుదల దేవుడిచ్చాడు. శిలనైన నిన్ను శిల్పిగా దేవుడు మార్చాడు. ఆయన ప్రేమాభిషేకం ద్వారా మార్చాడు. హల్లెలూయా. మరొకసారి 2 చేతులు పైకెత్తి, శిలనే కానీ శిల్పిగా చేస్తున్నావా? అప్పుల్లో పడిపోయాను, అనారోగ్యంలో ఉండి బండగా మారిపోయానని ఏడుస్తున్నావా? నన్ను ఎవరు చేసుకుంటారు? నాకు పెళ్ళి అవుతుందా? తగిన వరుడు నాకు వస్తాడా? నన్ను ప్రేమించేవాడు వస్తాడా? నన్ను ప్రేమించే మనిషి నాకు దొరుకుతుందా అని ఏడుస్తున్నావా? దేవుడు ఒక శిల్పిగా నిన్ను చేస్తా ఉన్నాడు. నూతన సంవత్సరంలో నూతన సాక్ష్యము, నూతన వాగ్దాన నెరవేర్పు దయచేది. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.